హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో రాజ్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శనగా రాజ్ భవన్ వైపు కదిలారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సైతం భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. అయితే గాంధీ భవన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అటు రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, గాంధీ భవన్ దగ్గర ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి చూస్తే కనుక ఒకవైపు చెలో రాజ్ భవన్కు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీ ఇలా అష్టదిగ్బంధనం చేయడం ఎంతవరకు సమంజసంగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఏదైతే నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రీఎగ్జామినేషన్ కండక్ట్ చేశామనేది ఉన్నప్పటికీ కూడా దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా దీర్ఘకాలికంగా డిమాండ్ వస్తుంది రవిచంద్ర. దీని నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇట్లాంటి పార్టీలన్నీ కూడా అనేక రోజులు కూడా ఆందోళన చేపడుతూ వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఏదైతే జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను ఒక పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూడా వాంఛకు కూర్చున్న నేపథ్యంలో ఆ దీక్షకు మద్దతుగా నిన్న రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో కేవలం ధర్మేంద్ర ప్రధానే కాదు, అసలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధాని మోడీ సైతం బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీవ్ర జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చా అంశంగా మారింది. ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఒక జాతీయ స్థాయి నాయకుడు, ఇటు ప్రతిపక్ష నేత కూడా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నాయకుడు. ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి క్యాండిడేట్ అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఒక ప్రధానిని ప్రశ్నిస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, ఆయన ఏమైనా సంఘ విద్రోహ పనులు చేశారా, లేదా ఒక నిజమైన అంశమే కదా, ఒక 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశంపై ఒక ప్రతిపక్ష నేతగా ఆయన స్పందించారు, అయినా కూడా ఆయన అరెస్టు చేశారు అని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తీసుకుంది. అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. అదేవిధంగా ఈరోజు లోక్ భవన్కు ముట్టడి కార్యక్రమానికి, చెలో లోక్ భవన్ కార్యక్రమాన్ని కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తీసుకోవడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొంగులేటి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్డు నుంచి లోక్ భవన్ వైపు వెళ్ళడం జరిగింది. చెలో లోక్ భవన్ కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేతలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు బారికేడ్ల ద్వారా అడ్డుకొని అరెస్టులు చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇక ఇటువైపు చూసుకుంటే గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, ఇటు బీజేపీ నేతలకు మధ్య కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. కర్రలతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడిల కారణంగా కూడా మీడియా ప్రతినిధులు కూడా గాయాల పాలైనటువంటి కూడా తెలుస్తుంది. చాలా తీవ్ర ఆందోళనకరంగా పరిస్థితులు అయితే ఇటు గాంధీ భవన్ నుంచి కానీ ఇటు లోక్ భవన్ సందర్భంలో కూడా ఈ రోజు అంతా తీవ్రమైనటువంటి భయాందోళన మధ్య కూడా పరిస్థితి అయితే నెలకొంది. అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కూడా నీట్ ఒక జాతీయ స్థాయిలో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్ సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు, ఎంతోమంది విద్యార్థులు దానికి సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ర్యాంకులు వచ్చినా కూడా సీట్లు రాలేదు, ఎందుకంటే రీఎగ్జామినేషన్ చేపట్టారు. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత ఈ నీట్ ఎగ్జామ్లు రాసేటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. దీనికి కనీసం నైతిక బాధ్యత వహించాలి. అట్లాంటి బాధ్యత లేని ప్రజాప్రతినిధులపై ఈ పోరాటం అయితే కొనసాగుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, ఏదైతే నిన్న ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి అనేక మంది మేధావులు కానీ, సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, ఇతర ప్రతినిధులు ఎవరైనా కూడా
వాటికి మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆ నీట్ ఎగ్జామ్కి సంబంధించి నైతిక బాధ్యత వహించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ స్థాయిలో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్ ఈ రకంగా లీకేజ్ అయితే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఒక జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి భరోసా ఉంటుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీగా కానీ ఇటు రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించడం జరిగింది. దీన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఈరోజు ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇట్లాంటి ఘర్షణ వాతావరణాన్ని కాకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేటువంటి హక్కుతో పాటు ఏదైతే బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితులలో కాంగ్రెస్ ఈరోజు లోక్ భవన్ ముట్టడి కానీ ఇటు బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను కూడా తీసుకుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.